గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 10th March 2026. మనకి నిఫ్టీ క్లోజ్ అయిన తర్వాత ట్రిగ్గర్ అయిన కొన్ని మొమెంటమ్ స్టాక్స్ని, అలానే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ డేటాని, సెక్టోరియల్ అనాలిసిస్, కమోడిటీ డేటా, ఫ్యూచర్స్ డేటాని, ఫ్యూచర్స్ మనము వాల్యూమ్ మల్టిపుల్స్తో ప్రతి స్టాక్కి చెక్ చేస్తాం. ఒకసారి కుదిరితే వీడియోని చివరి జాగ్రత్త చూడడానికి ట్రై చేయండి. అలానే నిన్న మనము డిస్కస్ చేసిన అరబిందో ఫార్మా, పాలీక్యాబ్ అండ్ కేఈఐ ఇండస్ట్రీస్ ఈరోజు మనం అనుకున్న తగ్గట్టే మూవ్ అయ్యాయి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. రెగ్యులర్గా మన వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నిన్న మన వీడియోలో పాలీక్యాబ్ నుంచి హయ్యర్ లెవెల్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్గా చూసాము. అది ఈరోజు మనకి నియర్లీ 6% దాకా కరెక్ట్ అయింది. దాన్ని మనము ఇగ్నోర్ చేసినట్టయితే ఇప్పుడు కనుక మనము డేటా సెంటర్ థీమ్ ఉన్నారో వాళ్ళకి మేబీ ఈ కరెక్షన్ మీకు ఏమన్నా హెల్ప్ అవుతుందేమో. ఒకసారి ఈ స్టాక్ని మళ్ళీ మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే ఏబీబీ ఇండియా లిమిటెడ్ కనుక చెక్ చేసినట్టయితే మనకి ఈరోజు మన క్లోజింగ్ ప్రైస్ చూసినట్టయితే 6,225 దగ్గర కనిపిస్తుంది. ఆ ప్రైస్ మనకి ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ June 25లో వచ్చింది. 6,260 రూపీస్ ఆ ప్రైస్. సో మనం చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్గా మనకి 5,000 దగ్గర ఒక కన్సాలిడేషన్ అవుతూ ఇప్పుడు మనకి ఈ స్టాక్లో ఒక బ్రేక్అవుట్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆర్ఎస్ఐ కూడా మనం చెక్ చేసినట్టయితే నియర్లీ 64 దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది. స్టాక్ యొక్క రీసెంట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే 5,800 దగ్గర కనిపిస్తుంది. మేబీ ఈ స్టాక్ను కూడా మన వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక స్టాక్ కనుక చూసినట్టయితే హ్యావెల్స్ ఇండియా కనుక చూసినట్టయితే మనకి నియర్లీ 1,600 నుంచి స్టాక్ కరెక్ట్ అవుతూ 1,270 దగ్గరకు వచ్చింది. సో మనం ఇప్పుడు కనుక చూసినట్టయితే రీసెంట్గా ఒక మంచి ర్యాలీ 1,450 దాకా వెళ్ళి మళ్ళీ మనకి 1,350 దగ్గర ఒక సపోర్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మీరు కనుక చూసినట్టయితే ఒక 1 వీక్ ఈ 1,350 లెవెల్లో మనకి ఆగినట్టు కనిపిస్తుంది. బట్ పవర్ కేబుల్ స్టాక్స్ కనుక చూసినట్టయితే అవి మనకి హయ్యర్ మొమెంటంలో చూపిస్తున్న హ్యావెల్స్ ఇలాగ మనకి లోయర్ లెవెల్లో కనిపించడానికి రీజన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు చేసిన ఎక్విజిషన్ మీద ఇంకా రెవెన్యూ జనరేట్ అవ్వకపోయేసరికి ఆ రీజన్ని కాషియస్గా మానిటర్ చేస్తున్నారు. సో అందుకని ఈ స్టాక్ మనకి కొద్దిగా లోయర్ లెవెల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, నేను షేర్ చేసే ఈ బ్రేక్అవుట్ స్టాక్స్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు కనుక మనము లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే ఎన్సీసీ లిమిటెడ్ మనకి నియర్లీ ఆల్మోస్ట్ ఇప్పటికీ 50% దాకా కరెక్ట్ అయినట్టు హయ్యర్ లెవెల్ నుంచి చూస్తే కనిపిస్తుంది. ఒకసారి మనం చెక్ చేసినట్టయితే లాస్ట్ 2 డేస్గా మనకి ఈ 140 అనే ఒక సపోర్ట్ మీద స్టాక్ రెస్పెక్ట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి కొంచెం స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఇది అప్పుడే టూ ఎర్లీ అవుతుంది మనకు కన్ఫర్మ్ చేయడానికి. బట్ వాచ్ లిస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. ఇప్పుడు మనము సెక్టోరియల్ ఇండిసెస్ ఒకసారి ఎలా పర్ఫామ్ చేసాయో చూసినట్టయితే ఈరోజు మనకి నిన్న అండ్ లాస్ట్ వీక్ మనకి నిఫ్టీ ఆటోలో కొద్దిగా ఎక్కువ నష్టాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు మనకి హయ్యెస్ట్ గెయినర్గా నిఫ్టీ ఆటో కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఈ వీక్ 1.13% స్టిల్ నష్టంలో ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత నిఫ్టీ పిఎస్యూ బ్యాంక్ నిన్న కూడా మనం అనుకున్నాం పిఎస్యూ బ్యాంక్ మనకి ఎస్బీఐఎన్ ఐవి కరెక్ట్ అవ్వడం మనకి పడి ఉంటుందని చెప్పి నిన్న అనుకున్నాం. తర్వాత ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇవన్నీ మనకి గెయినర్గా. లూజర్ కనుక చూసినట్టయితే ఆయిల్ అండ్ గ్యాస్ మనకి లూజర్గా కనిపిస్తుంది. అలానే నిఫ్టీ ఐటీ ఈరోజు మోర్ ఆర్ లెస్ నియర్గా ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇది మనకి సెక్టోరియల్ ఇండిసెస్లో కనిపిస్తున్న డేటా. ఇప్పుడు మనము నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్ డేటా కనుక చూసినట్టయితే వీక్లీకి నేను ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ డేటాను తీసుకున్నాను.
ఇప్పుడు కనుక చూసినట్టయితే మనకి స్పాట్ 24,261 దగ్గర క్లోజ్ అయింది. అలానే విక్స్ నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు మనకి నియర్లీ 19 దగ్గర ఉంది. అంటే 4% దాకా మనకి విక్స్ మనకి కూల్ ఆఫ్ అయినట్టు అర్థమవుతుంది. పీసీఆర్ 0.9 దగ్గర ఉంది. మనకి ఇప్పుడు మ్యాక్స్ పెయిన్ 24,500 దగ్గర కనిపిస్తుంది. ఇప్పుడు కనుక 9 EMA ఒకసారి చెక్ చేసినట్టయితే 24,700 దగ్గర ఉంది. అలానే 21 EMA కనుక చెక్ చేసినట్టయితే 25,300 దగ్గర. అంటే కరెంట్ స్పాట్ 9 అండ్ 21 EMA కింద ట్రేడ్ అవుతుంది. RSI కనుక చూసినట్టయితే నియర్లీ 29 దగ్గర ఉంది. అలానే విక్స్ 19 దగ్గర ఉంది. మనకి ఆప్షన్ ఓఐ డేటా ప్రకారం నియరెస్ట్ రెసిస్టెన్స్ మనకి 24,300 దగ్గర కనిపిస్తుంది. అలానే మనకి 24,200 దగ్గర సపోర్ట్ చూపిస్తుంది. అదే మంత్లీ డేటా ప్రకారం చూసినట్టయితే రెసిస్టెన్స్ మనకి 24,500 దగ్గర కనిపిస్తుంది. అలానే సపోర్ట్ చూసినట్టయితే 24,200 దగ్గర కనిపిస్తుంది. సో మంత్లీలో మనకి సపోర్ట్ సేమ్గానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇది మనకి నిఫ్టీ వీక్లీ అండ్ మంత్లీ ఆప్షన్లో ఉన్న డేటా. అలానే ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ డేటా చూసినట్టయితే స్టిల్ మనకి 20 days ఉంది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అవ్వడానికి. సో కరెంట్ స్పాట్ చూసినట్టయితే 56,950 దగ్గర ఉంది. మనకి పీసీఆర్ వచ్చేసి 0.9 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ బ్యాంక్ నిఫ్టీకి 57 అంటే 50 పాయింట్స్ అవేలో ఉంది. ఒకసారి మనం EMA 9 కనుక చూసినట్టయితే 58,515 దగ్గర ఉంది. EMA 21 EMA చూసినట్టయితే నియర్లీ 60,000 దగ్గర ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదే మనము నియరెస్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 57,000 దగ్గర ఉంది. అదే సపోర్ట్ చూసినట్టయితే 56,000 ఉంది. అంటే సపోర్ట్ మనకి స్టిల్ 900 పాయింట్స్ అవేలో ఉంది. అంటే క్లోజింగ్ మనకి ఈరోజు సపోర్ట్గా కనిపిస్తున్నట్టు అర్థం ఉంది. ఇక్కడ మీకు ఆప్షన్ ఓఐ బిల్ డేటా ఇక్కడ చూడొచ్చు. థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ డేటా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. సో సెన్సెక్స్ కనుక చూసినట్టయితే ఈరోజు మనకి స్పాట్ 78,205 దగ్గర క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనకి పీసీఆర్ కనుక చూసినట్టయితే నియర్లీ 0.8 దగ్గర ఉంది. మ్యాక్స్ పెయిన్ 78,200 దగ్గర కనిపిస్తుంది. అదే ఈఎంఏ కనుక చెక్ చేసినట్టయితే 9 EMA మనకి 79,736 దగ్గర కనిపిస్తుంది. 21 EMA మనకి నియర్లీ 82,000 దగ్గర ఉంది. RSI కనుక చూసినట్టయితే 26 దగ్గర ఉంది. అదే రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 78,500 దగ్గర ఉంది. సపోర్ట్ 78,000 దగ్గర. అంటే నియర్గా ఒక 500 పాయింట్స్ మనకి అటు ఇటుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ సెన్సెక్స్లో బిల్డ్ అయిన మీరు ఓఐ డేటాని ఇక్కడ చూడొచ్చు. బట్ మీరు సెన్సెక్స్ కూడా గమనించినా కూడా 9 EMA అండ్ 21 EMA లెస్ దెన్ కరెంట్ స్పాట్ కిందే ఉంది. అంటే మీనింగ్ మనకి టెక్నికల్గా స్టిల్ వీక్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ డేటా వల్ల మనకి మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందో తెలుస్తుంది. అందుకని నేను ఈ డేటాని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు మనం ఫ్యూచర్స్లో ఒకసారి డేటా కనుక చెక్ చేసినట్టయితే ఫ్యూచర్స్లో మనకి శ్రీరామ్ ఫినాన్స్లో అన్నిటికన్నా ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అయినట్టు, అట్ ద సేమ్ టైం స్టాక్ మనకి నియర్గా 8% దాకా గెయిన్ అయినట్టు తెలుస్తూ ఉంది. బట్ నేను అదర్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేసాయో అని చెప్పి ఒకసారి చెక్ చేశాను. బజాజ్ ఫినాన్స్, తర్వాత పూనావాలా ఫిన్కార్ప్ ఇవి ఫ్లాట్గానే ఉన్నాయి. శ్రీరామ్ ఫినాన్స్ మీద స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఉన్నట్టుంది. మేబీ ఆ రీజన్తో ఈరోజు స్టాక్ ఇంతలాగా పెరిగినట్టు ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసినట్టయితే నిన్న మనకి 15% దాకా కరెక్ట్ అయిన పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ఈరోజు 6% దాకా పెరిగింది. తర్వాత పిఎఫ్సి, బంధన్ బ్యాంక్లో మనకి వాల్యూమ్ మల్టిపుల్తో మనకి క్లీనర్గా ఉంది. వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ మనం ఒకసారి స్టాక్ చార్ట్ కనుక కూడా చెక్ చేసినట్టయితే స్టాక్ మంచి మొమెంటంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మీరు మిగతావి చూసినట్టయితే సుజలాన్ కూడా మనకి రీసెంట్గా చాలా ఫాల్ అయింది. మేబీ ఇప్పుడు లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఒకసారి వాల్యూమ్ మల్టిపుల్తో ఏ స్టాక్స్ మీద ఎంత ఉన్నాయో చెక్ చేసినట్టయితే మనకి రీసెంట్గా గమనించినట్టయితే అశోక్ లేలాండ్ మీద ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. మేబీ ఇప్పుడు ఈ స్టాక్ మీద తిరిగి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది. అలానే మనకి అంబుజా సిమెంట్, యాక్సిస్ బ్యాంక్లో కూడా రీసెంట్గా షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ లాంగ్స్లోకి మనకి ప్రైస్ కూడా 2.31% దాకా పెరిగి వాల్యూమ్ మల్టిపుల్తో లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. తర్వాత కెనరా బ్యాంక్ అండ్ బయోకాన్, BEL,
కోల్ ఇండియాలో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయని ఒక్కసారి చెక్ చేసినట్టయితే మేబీ మనకి ఎటర్నల్ అండ్ స్విగ్గీ క్విక్ కామర్స్ కంపెనీస్లో మనకి సమ్ న్యూస్ వల్ల ఈ రెండు స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. సో మనకి బీపీసీఎల్లో ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కనపడుతుంది. తర్వాత ఇన్ఫోసిస్ అండ్ రిలయన్స్లో ఎక్కువ షార్ట్స్ బిల్డ్ అయినట్టు తెలుస్తుంది. బట్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, మనకి లాంగ్స్లో ఐటీ స్టాక్స్ ఉంటే మేబీ రూపీ డిప్రిసియేషన్ వల్ల ఆ స్టాక్స్ పెరుగుతూ ఉండొచ్చు అని చెప్పి. బట్ ఈరోజు మనకి ఇన్ఫోసిస్ మీద షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. రిలయన్స్ కనుక చెక్ చేసినట్టయితే రిలయన్స్ యాక్చువల్గా మనకి 1320 నుంచి నియర్గా 1440 దాకా స్టాక్ మూవ్ అయింది. మేబీ ఇప్పుడు అక్కడ లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయేమో అని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ఒకసారి ఆ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ లాంగ్స్ అన్వైండ్ అయ్యి షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయేమో అని చెప్పి రిలయన్స్ మీద అనిపిస్తూ ఉంది. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న డేటా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కామెక్స్లో గోల్డ్, సిల్వర్ అండ్ కమోడిటీ ప్రైసెస్ ఒకసారి కనుక చెక్ చేసినట్టయితే గోల్డ్ మనకి నియర్గా ఈరోజు $75 పెరిగి 5179 దగ్గర క్లోజ్ అయ్యింది. అలానే మనము సిల్వర్ కనుక చెక్ చేసినట్టయితే $88 దగ్గర క్లోజ్ అయ్యి నియర్గా ఈరోజు $4 దాకా పెరిగింది. ఇది పర్ ఔన్స్ క్యాలిక్యులేషన్. తర్వాత మనం క్రూడ్ ఆయిల్ చెక్ చేసినట్టయితే ఐ హోప్ లాస్ట్ 1 వీక్గా షేర్ చేసిన డేటా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కనుక చెక్ చేసినట్టయితే ఇప్పుడు $90 దగ్గర పర్ బ్యారెల్ ఉన్నట్టు మనకి అర్థమవుతుంది. అదే బ్రెంట్ క్రూడ్ చూసినట్టయితే $93 దగ్గర కనిపిస్తుంది. అలానే న్యాచురల్ గ్యాస్ $3 దగ్గర కనిపిస్తుంది. ఇది మనకి కామెక్స్లో కనిపిస్తున్న కరెంట్ కమోడిటీ ప్రైజెస్. ఒకసారి మనకి ఈరోజు ఇండియన్ మార్కెట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ క్లోజింగ్ ప్రైస్ దగ్గర చూసినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్ మనకి 132 దగ్గర క్లోజ్ అయ్యింది. అదే సిల్వర్ చూసినట్టయితే సిల్వర్ ఈరోజు మనకి నియర్గా 3.5% కన్నా పైన గెయిన్ అయ్యి మనకి 256 దగ్గర క్లోజ్ అయ్యింది. ఇది మనకి గోల్డ్ అండ్ సిల్వర్లో కనిపిస్తున్న డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే please do like, share and subscribe to our channel. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.